హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పూల సజ్జలు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నా దగ్గర ఆల్రెడీ 2-3 ఉన్నాయండి పూల సజ్జలు. కానీ ఇది వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ కదా, నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత అందమైన పూల సజ్జలు. నాకు బాగా నచ్చింది. లైట్ వెయిట్గా, కలర్ఫుల్గా చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్లో ఉంది, చాలా బాగా నచ్చింది. నేను ఇది చూస్ చేసుకుంటున్నాను, ఇది తెచ్చుకుంటాను నేను. కాడ కూడా ఎల్లో అండ్ రెడ్ కలర్లో పసుపు కుంకుమ కలర్లో ఉంది కదా, కాంబినేషన్ నాకు బాగా సెంటిమెంట్గా కూడా అనిపించింది. లుక్స్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇంకోటి ఫ్లవర్ వేస్ కూడా నేను ఈ కలర్ కాంబినేషన్లో అల్లిపించుకొని తెచ్చుకున్నాను. చాలా బాగుంది కదా. దాంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి కొని పెట్టాలి, జెన్యూన్ ఫ్లవర్స్ కూడా పెట్టొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. ఇది కూడా మనకి చాలా కంఫర్ట్గా పూల సజ్జ. దాంట్లో కొబ్బరికాయ, ఇంకా కడ్డీలు, తర్వాత పూలు ఇవన్నీ పెట్టుకొని కూడా గుడికి తీసుకెళ్ళొచ్చు. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. మనకి రౌండ్గా వచ్చింది కదా బాస్కెట్ టైప్లో, చాలా బాగుంది. ఇది నాకు ఇవి రెండు కూడా చాలా తక్కువ కాస్టే పడినాయి అండి. ఎంత కాస్ట్ అనేది నేను మరలా చెప్తాను, మీరు ఒకసారి గెస్ చేసి ఎంత అనేది మీరు కామెంట్ బాక్స్లో గెస్ చేసి పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఇవి షాప్స్లో అనుకోండి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, షాప్ మెయింటెనెన్స్ అని, ట్యాక్సెస్ అని ఎక్కువ కాస్టే చెప్తారు. కానీ నాకైతే చాలా తక్కువ కాస్ట్కే వచ్చినాయి. ఇవిగోండి మా ఇంట్లో చెట్లకున్న పూలు కొన్ని సెట్ చేశాను, బాగున్నాయి కదా. ఇవి ఎలా అల్లుతున్నారు ఏంటి అని నేను చూశాను. అట్ ది సేమ్ టైము వీడియో కూడా తీశాను, మీరు కూడా చూడండి. ఇవిగోండి కేవలం ఈత పుల్లలు ఇంకా వైరు, ఈ 2 మెటీరియల్స్తోనే అంత అందంగా హ్యాండీక్రాఫ్ట్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళ హస్తకళా నైపుణ్యం అండి. అంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు వాళ్ళు. మనకైతే ఆ ఈత పుల్లలు టుపక్కున ఇరిగిపోతాయండి చేతిలో పట్టుకోంలోనే. వాళ్ళు చూడండి ఎంత లాఘవంగా, ఎంత టెక్నికల్గా వాళ్ళు తయారు చేస్తున్నారో. మనం ఎంత నేర్చుకొని చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రావేమోనండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ వృత్తిలో ఆరితేరారు కదా. అసలు ఎంత బాగా చేస్తున్నారు. నాకైతే అసలు కాసేపు అలాగే చూశానండి. అసలు చిన్న బుట్ట ఒకటి అల్లింది తను, ఎంత ఫాస్ట్గా అసలు హ్యాండ్ మూమెంట్స్ కూడా చూసారా. నాకైతే అసలు చాలా బాగా అనిపించిందండి.
చూసారా బుజ్జి బుట్ట ఎలా రెడీ అవుతుందో. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని.